కాలేజ్లో ఒక అబ్బాయి తన స్నేహితులతో కలిసి హోటల్లో ఉంటాడు. అక్కడికి అతని నాన్న మురికి బట్టలతో అలసిన ముఖంతో వస్తాడు. రోజంతా కష్టపడి వచ్చిన చెమట ఇంకా ఆరలేదు. తన కొడుకుని చూసి ఆనందంతో దగ్గరకొచ్చి పలకరిస్తాడు. కానీ ఆ అబ్బాయి చుట్టూ ఉన్న వాళ్ళని చూసి తన నాన్నని చూసి సిగ్గుపడతాడు. ఎవరో తెలీదు అని అబద్ధం చెప్తాడు. ఆ మాట విన్న నాన్న కళ్ళలో ఉన్న వెలుగు ఒక్కసారిగా మసకబారిపోతుంది. అయినా నవ్వు ఆపుకోడు. నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వెళ్తాడు. ఇంటికొచ్చాక ఆ అబ్బాయి తన నాన్న షర్టు ఉతుకుతుంటాడు. ఆ మురికి బట్టల్లో కూడా తన కొడుకు కోసం పోరాడిన రోజులు గుర్తులుంటాయి. జేబులో ఒక చిన్న చిరిగిన పేపర్ కనిపిస్తుంది. అది కాలేజ్ ఫీజు రిసిప్ట్. దాని వెనుక నాన్న చేతిరాతలో, "ఈ రోజుతో నా కొడుకు చదువు పూర్తయింది. ఇక వాడు గర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడు." ఆ లైన్ చదివిన క్షణం అబ్బాయి గుండె పగిలిపోతుంది. తన నాన్న మీద కాకుండా తన మీదే సిగ్గుపడతాడు. తడబడి బయటికి పడిగెత్తుకుంటుంటూ వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ నాన్న ఒంటరిగా అరుగు మీద కూర్చుని తన కొడుకు చిన్నప్పటి ఫోటోని చేత్తో తుడుచుకుంటూ మెల్లగా నవ్వుకుంటూ ఉంటాడు. ఆ నవ్వులో బాధ ఎక్కువ, గర్వం ఇంకా ఎక్కువ. అబ్బాయి నాన్న కాళ్ళ మీద పడిపోయి గట్టిగా ఏడుస్తుంటాడు. నాన్న మాత్రం ఏమీ జరగనట్టు తల నిమిరి, "పర్లేదురా, నువ్వు బావుండాలి చాలు" అంటాడు. ఆ మాట విన్నాక అబ్బాయి కన్నీ లాగవు. ఎందుకంటే తనను వదిలేసిన వాడే తన కోసం అంతా వదిలేశాడని అర్థమవుతుంది. నాన్న చేతులు మురికి కావచ్చు, కానీ ఆయన మనసు మాత్రం ఎప్పుడూ శుభ్రమే. ఒకరోజు మనం పెద్దవాళ్ళం అవుతాం, కానీ మన కోసం చిన్నవాడిలా బ్రతికిన నాన్న అప్పటికీ అదే చోట ఉంటాడు. అతను ఎవరో తెలీదు అన్న ఒక్క మాట నాన్న గుండెల్లో జీవితాంతం మోగుతూనే ఉంటుంది. నాన్నకు ఆ రోజు తినడానికి డబ్బు లేకపోయినా కొడుక్కి ఫీజు మాత్రం ముందే కట్టాడు. తన చేతులు గట్టిగా పనిచేసి గాయపడ్డాయి, కానీ కొడుక్కి భవిష్యత్తు మాత్రం మృదువుగా ఉండాలని కోరుకున్నాడు. మనము ప్రపంచం ముందు సిగ్గుపడతాం, కానీ వాళ్ళు మన కోసం ప్రపంచాన్నే ఎదుర్కొంటారు. నాన్న ఎప్పుడూ "నన్ను గుర్తుపెట్టుకో" అనడు, కానీ మనం గుర్తుపెట్టుకోకపోతేనే ఎక్కువగా నొప్పి పడతాడు. మనము పెద్దవాళ్లమయ్యాక వాళ్ల విలువ అర్థమవుతుంది, కానీ అప్పటికి వాళ్ల కళ్ళలో ఉన్న వెలుగు కొంచెం తగ్గిపోయి ఉంటుంది. ఒక కొడుకు చేసిన తప్పు ఒక నాన్న గుండెను నిశ్శబ్దంగా పగలగొడుతుంది. నిన్ను ప్రపంచం గౌరవించాలి అని నాన్న తన గౌరవాన్ని కూడా మర్చిపోతాడు. ఈ స్టోరీ వినాక నీకు నాన్న గుర్తొచ్చాడా? అయితే కామెంట్లో ఒక్కసారి "లవ్ యూ నాన్న" అని టైప్ చేయి.